బ్యాక్ టు న్యూస్. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి ఖరము పాలు అన్న వేమన శతకాన్ని తిరగరాస్తున్నారు ఆ గ్రామస్తులు. గాడిద పాలను 50 రూపాయలు పెట్టి మరి కొంటున్నారు. ఇంతకీ ఆ గాడిద పాలకి అంత డిమాండ్ ఎందుకు? అక్కడి ప్రజల నమ్మకమేంటో తెలుసుకోవాలంటే కర్నూలు జిల్లాలోని కోడుమూరు వెళ్లాల్సిందే. కర్నూలు జిల్లాలోని కోడుమూరు గ్రామం ఇది. నియోజకవర్గం కేంద్రంగా ఉన్న ఈ గ్రామానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. గ్రామంలో ఎక్కడ చూసినా రోడ్డుకి అడ్డంగా గాడిదలు తిరుగుతూ ఉంటాయి. అలాగని గాలికి ధూళికి పెరిగే వీధి గాడిదలు కాదండోయ్. ఇక్కడి గ్రామస్తులు వీటిని అత్యంత శ్రద్ధగా దాణా వేసి మరీ పెంచుకుంటూ ఉంటారు. ఏ ఆవును పెంచుకుంటే రోజు పాలిస్తుంది, ఇంటి ఖర్చులకి డబ్బులు కూడా వస్తాయి కదా అనుకుంటున్నారా? ఇక్కడ జరుగుతోంది కూడా అదే. వీటి యజమానుల్ని ఆ గాడిదలే పోషిస్తున్నాయి. అదిలాగా అనుకుంటున్నారా? మీరే చూడండి. పెద్దోళ్ల సామెతల గాడిదలా అడ్డంగా తిరగకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అంటుంటారు. అయితే ఆ రోజులు మారిపోయాయి అని ఈ గాడిదలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ గ్రామంలో గాడిద యజమానులు పాలతోనే తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో 14 గ్రామాలకు ఇక్కడి నుంచే గాడిద పాలు సరఫరా అవుతుంటాయి. ఈ గాడిద పాల రేటు వింటే గుండె గుబేల్మంటుంది. ఓ చిన్న సీసాలో పాలని పిండిస్తే అక్షరాల 50 రూపాయలు ఇవ్వాల్సిందే. ఈ లెక్కన 1 లీటర్ పాలు కొనాలంటే ఏకంగా 500 రూపాయలకు పైగా చెల్లించాల్సిందే. ఈ గాడిద పాలతో ఆస్తమా, ఊపిరితిత్తులలో నిమ్ము, ఆయాసం వంటి జబ్బులకి ఇది ఔషధంలా పనిచేస్తుందట. వరుసగా 3 రోజుల పాటు గాడిద పాలను తాగితే ఆ జబ్బులు తగ్గుతాయని స్థానికుల నమ్మకం. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఆస్తమా, ఆయాసం వంటి జబ్బులకి శాశ్వత పరిష్కారం చూపలేకపోయినా కోడుమూరు గ్రామస్తులు తమ గాడిద పాలు తాగితే ఆ జబ్బులు నయమవుతాయంటున్నారు. వాళ్ళు అనడమే కాదు, ఈ గాడిద పాలను కొంటున్న 14 గ్రామాల ప్రజలు కూడా గాడిద పాలు తాగితే జబ్బులు తగ్గుతున్నాయనే చెబుతున్నారు. అందుకే కొంచెం ఖరీదైన గాడిద పాలే కావాలంటున్నారు. గాడిద పాలు పోపించినాను, ఆ పిల్లలకు ఆయాసం రాదు, బాగా మంచిది. పిల్లలకు పోస్తే పెద్దలకైనా, ఆయాసం ఉన్న వాళ్ళకైనా, దగ్గుబసు ఉన్న వాళ్ళకైనా పోస్తే బాగుంటారు అని చెప్పిన దానికి పోపించుకున్నాను. పిల్లాడు బాగున్నాడు. ఆ పిల్లోనికి ఆసుపత్రికి పోతే కూడా దగ్గుబూస కొంచెం తక్కువగాలే. ఇలా గాడిద పాలు పోస్తా అని అంటే పోపించిన, 3 పూటలు పోపించిన. పిల్లోనికి ఆయాసం కొంచెం దగ్గు పరిశ్రమ తక్కువైంది. ఈ వ్యాపారం మంచి లాభదాయకంగానే ఉండడంతో గాడిదలు పెంచేవారు సంచార గాడిద పాల డిపోలు ఏర్పాటు చేశారు. వీధుల్లో గాడిదల్ని తీసుకుని వెళ్లి అక్కడే పాలని పిండి అమ్మేస్తుంటారు. మొత్తం మీద గాడిద పాల వ్యాపారమా అని మొహం అదోలా పెట్టుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఔరా అంటున్నారు.